హలో ఎలా ఉన్నారు? మీషోలో ఎలా ప్రొడక్ట్స్ సేల్ చేయాలి అనే దానికి మనకు అకౌంట్ కావాలి కాబట్టి అకౌంట్ని ఇవాళ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? కిందకి స్క్రోల్ చేసినాక బికమ్ ఏ సప్లయర్ ఉంటుంది. సప్లయర్ని క్లిక్ చేయండి. సప్లయర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ ఉంటుంది. మీషోలో మనం సేల్ చేయాలంటే మనకి కంపల్సరీ పాన్ కార్డ్ అనేది కావాలండి. పాన్ కార్డులో ఏ నేమ్ అయితే ఉందో అదే నేమ్తో మనకి ఒక ఆధార్లో అయినా బ్యాంక్ అకౌంట్లో అయినా సేమ్ నేమ్ ఉండాలి. రెండిట్లో సేమ్ నేమ్ ఉంటేనే మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. క్రియేటింగ్ సప్లయర్ అకౌంట్ దగ్గర మన మొబైల్ నెంబర్ ఇచ్చి మనం అకౌంట్ని వెరిఫై చేసుకుంటున్నాం. అకౌంట్ని వెరిఫై చేసుకున్న తర్వాత మనకి 2 ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఇలాగా జిఎస్టీతో ఒక ఆప్షన్, నో జిఎస్టీతో ఒక ఆప్షన్. మన దగ్గర జిఎస్టీ లేదు కాబట్టి నో అని పెట్టుకుంటున్నాం. అప్లయింగ్ ఫర్ ఎన్రోల్ ఐడి, ఎస్ మన ఎన్రోల్ ఐడి కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి ఎస్ కొట్టండి. ఎస్ కొట్టిన తర్వాత అది ఫ్రెష్గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మనము ఆ ఐడి కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి ఒక వార్నింగ్ లాగా వస్తుంది. దాన్ని ఎస్ కొట్టండి. ఎస్ కొట్టిన తర్వాత మనం దీన్ని అప్లై చేస్తున్నాం కదా, టు అప్లై యాజ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఫ్రెష్గా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్, మన నార్మల్ బేసిక్ డీటెయిల్స్ ఏముంటాయి అవి డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ ఇచ్చేయండి. ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి యాజ్ ఎ మెయిల్కి రెండిటికి ఓటీపీ అనేది వస్తుంది. రెండిటికి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒక ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్రోల్మెంట్ ఐడితో మనము మీషోలో బిజినెస్ చేయొచ్చు. అది ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. కంపల్సరీ మీరు నా వీడియోస్ అన్ని ఫాలో అయినట్లయితే మీకు డీటెయిల్గా 1 by 1 అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ ఫాలో.